రెండోది వీళ్ళు చేసిన వ్యాపారాలు, వీళ్ళ వ్యాపార భాగస్వాములు, ఈ రెండు తీయమనండి. ఈ మూడోది ఎవరి మేఘా కృష్ణారెడ్డి, ఎవరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డి కాంట్రాక్టులు, పిఎల్ఆర్ కంపెనీలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. నువ్వు మొత్తం తెలంగాణ కాంట్రాక్టులన్నీ ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినావు. నగరి పోయి బిర్యానీ తింటావు, మళ్ళీ నీ బిడ్డ వచ్చి పెండి అంటదా? అంటే తెలంగాణ ప్రజలు ఇంకెన్ని రోజులు పిచ్చోళ్ళు చేస్తారు? మీరు డ్రామాలు చేస్తున్నారు ఎట్లా? తెలంగాణ ప్రజలు ఇంకెన్ని రోజులు పిచ్చోళ్ళు చేస్తారు అంటున్నా. అంటే తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కు మేము భూమిపుత్రులం, అసలనే నాయకుడు మేము భూమిపుత్రులం. మా తాత తెలంగాణ, మా ముత్తాత తెలంగాణ, మా తండ్రి తెలంగాణ, నాది తెలంగాణ. వాడేవాడండి ఎక్కడికి వెళ్ళో బతుకుతుంది వచ్చిన వాళ్ళు. నిజం చెప్పండి అన్న, మనస్ఫూర్తిగా ఎప్పుడైనా సరే, ఏ ప్రోగ్రాంలో అయినా సరే, ఏ మీటింగ్లో అయినా బీజేపీ నాయకులు జై తెలంగాణ అనే నినాదాన్ని వినిపించాలంటారు. మీ మనస్ఫూర్తిగా చెప్పండి ఒకసారి. 100%. అరే తెలంగాణ అస్తిత్వం అండి. జై శ్రీరామ్ అన్నంత మనస్ఫూర్తిగా జై తెలంగాణ అనలేకపోతే దానికి 100 రెట్లు అంటాం, దానికి 100 రెట్లు అంటాం. మాకేందంటే జై తెలంగాణ మా ప్రాథమిక, కానీ జై భారత్ ఇంపార్టెంట్. భారత్ లేని రోజు తెలంగాణ లేదు. ఈ సన్నాసులకు వెళ్ళాల. కులాల మధ్యన చిచ్చులు పెట్టుకొని, ప్రాంతాల మధ్యన వైషమ్యాలు పెట్టుకొని ఈ దేశం బానిసత్వంలోకి పోయింది 1000 సంవత్సరాలు. ఇది కూడా తెలుసుకోవాలి చరిత్ర. అప్పుడున్న ఎప్పుడైతే 7th సెంచరీ 8th సెంచరీలో ఇస్లాం మతం పుట్టనప్పుడు, క్రిస్టియన్ మతం దేశంలోకి రానప్పుడు ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని పక్కదో పట్టించిందే ఇట్లాంటి సన్నాసులు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అన్న, మీరు ఇందాక అన్నట్టు తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఇందాక మీరు ఒక చిన్న మాట అన్నారు. బీజేపీ పార్టీ హిందుత్వాన్ని రెచ్చగొట్టి ఎలా రాజకీయం చేస్తుందో, ఇక్కడున్న కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి రాజకీయం చేస్తుంది. సో వీటి రెండింటికి తేడా ఏముంది? రెండు ఒకే తోవలు వెళ్తున్నాయి కదా. మేము హిందుత్వాన్ని రెచ్చగొట్టట్లేదు. హిందువుల ఈ దేశంలో మెజారిటీ ప్రజలు అంటే ఒక మత ప్రతిపాదికన విడిపోయిన దేశం ఇది. అఖండ భారత్ నుంచి విడిపోయిన దేశం. ఒక ముస్లింలకు పాకిస్తాన్ ఇచ్చారు, మరి హిందువులకే దేశం భారతదేశాన్ని ఇచ్చారు కదా. భారతదేశం మళ్ళీ సెక్యులర్ దేశం ఎందుకు ఇచ్చారు?